అని చెప్తూ కొన్ని విషయాలు వివరించాడు. వేటిని ఆశీర్వాదాలు వేటిని ఆశీర్వాదాలు కూడా చెప్పాడు. అది ఆత్మీయ జీవితానికి మలుచుకుంటున్న దాకా ఆమె అంటే భౌతిక ఆశ్రమం ఉంటే కూడా చూడకపోవచ్చు. ఏ పూర్ణాన్ని మాత్రాన గొప్ప కాదు, పూర్ణాన్ని మాత్రాన ఆసరా తీసుకోవడం వల్ల కూడా అందుకే అక్కడ అమూలు పలుకుతున్నాడు. ఏమనుకుంటున్నాడే, అయ్యా నాకు ఇవ్వవద్దు తప్పవద్దు, చక్కగా తీసుకుంటూ కనపరుచుకుంటూ ఉంటే నాకు అదే చాలా. ఎందుకంటే అక్కడ పరలోకంలో మనం ఉండబోయే దానికోసం మనం ప్రతి విషయం ఎదురు చూసుకుంటాం కనుక ఆ విషయం బట్టి ఎక్కువ అమూలు ఆశపడ్డాడు. అమూలు వలె అనుకుంటుంది కదా ఆమె ఉన్నాయి నవ్వులు వలె. వాస్తవమైతే నాకు కొంచెం బాధ్యతగా ఉంది. దేవుడు బలపరిచిన కాక చిన్న ప్రార్థన చేస్తున్నామండి. ఆత్మీయ తల్లి గారు ఆత్మీయ ప్రార్థన చేస్తారు. అలాగే మాట్లాడండి, మీరైతే ఈ వాక్య సందేశాన్ని ప్రజలకు వినిపిస్తుండగా ఉంటున్నాడన్నట్టుగా వాళ్ళ స్థలాన్ని కాపాడైనా సిద్ధపరిచి ఉంటున్నా ఆ సిద్ధపరచబడినటువంటి వాక్యం అందిస్తూ ఉంటున్నాయిగా అయ్యా చక్కగా వారిలో నీ పట్టుబడి చేసి ఆశ్రయించమని ప్రార్థిస్తూ ఈ స్నామంలో ప్రార్థించబడుతున్నాను తండ్రి. కట్టబడుట మన జీవితాలు కట్టబడుట పరిశుద్ధాత్మ దేవుడు నా పక్కన నుండి ఈ వాక్యాన్ని మనకి బోధించును గాక. ఆమె దేవతలు కూడా దగ్గర నుండి విడికి తగ్గు చేయను గాక. ఆమె కట్టబడుట అంటే ముందు కట్టేదానికి ఒక నిర్ణయం తీసుకోవాలా, దానికి పనివాళ్ళు కావాలా, దానికి వస్తువులు కావాలా, ఎక్కడైనా ఏ వస్తువు పెడితే బాగుంటుంది, ఎక్కడైనా ఏమి చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. దానికి సమకూర్తి కూడా కలిగి ఉండాలి. ఆమె చెప్తాం. ఆమె ఇందాక తల్లిగారు ఒక మాట విడుదల చేశారు. టీటీలో నేర్చుకున్న వాళ్ళు ప్రతి ప్రాంతాలకు వెళ్ళి బ్రాంచెస్ కట్టబడదు కదా అన్నారు. ఆమె చెప్తాం. అట్లాగే ఒక వ్యక్తి కట్టాలనుకున్నాడు. నాకు బాగా లేదండి. అట్లాగే ఒక వ్యక్తి కట్టాలనుకున్నాడు, ఆశపడ్డాడు. ఆ ఆశ నెరవేరడానికి చాలా కాలం పట్టింది. ఎందుకు పట్టిందయ్యా అంటే ఆ వ్యక్తికి ఆశ అయితే ఉంది, కానీ దేవుడి మీద ఆసక్తి అయితే ఉంది, కానీ కొంచెం పొరపాటు చేసి ఎన్నో దిక్కులు తెచ్చుకున్నాడు. ఆ దిక్కులు తెచ్చుకొని తన కుటుంబమే పతనం అయిపోయే స్థితికి వచ్చేసాడు. తన కుటుంబమే పతనం అయిపోయి, తన పేరు కట్టి పతనం అయిపోయి, నెత్తిన చేసుకొని కొండ ప్రాంతానికి చెప్పులు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయాల్లో ఆ వ్యక్తి చేశాడు ఒక ప్రార్థన, ఒక స్తుతి. సమయం కలిపాడు. ఆ సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆ వ్యక్తి కోరుకుంది అంటే, దేవా, నేను పాపంలో పుట్టిన వాడు పాపంలో గర్భం ధరించింది, ఈ కృపాపావులను చుట్టూ కరుణించుదా అంత మాత్రమే కాదు, కానీ నీ పరిశుద్ధాత్మ తీసివేయమాట. అంతకుముందు ఉంది పరిశుద్ధాత్మ, అంతకుముందు పరిశుద్ధాత్మ ఆనందం ఉంది, అంతకుముందు ఇష్టంతో కలబడినటువంటి అనుభవం ఉంది. మళ్ళీ గురి కట్టుకున్నప్పుడు దాని ద్వారా
రక్తచిత్తమైనటువంటి చేతులు. ఒక సహోదరుని చేతి కింద పనివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపి రక్తచిత్తమైంది. అంత మాత్రమే కాదు, తనకేదో దాహమైందని, తనకేదో ఇష్టం కోరిక కలిగిందని నేను రాజుని గర్వించి అక్కడ సైన్యాధిపతులకు యోగాకు చెప్పి వెళ్ళి ఆ అన్యుల దేశంలోకి వెళ్ళి నీరు తాగడానికి తీసుకున్నా అధికారాన్ని చూపించాలనుకున్నాడు. తన బలాన్ని ప్రదర్శించుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. అట్లాగే నీ నా జీవితంలో కూడా కట్టబడాలనుకుంటాం, రక్షణ పొందినాక ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకుంటాం. ఆత్మీయ జీవితాన్ని ఒకరికంటే మరొకరు మెరుగ్గా చేసుకోవాలని కూడా అనుకుంటాం. కొంచెం కొద్దిగా ఎక్కువ పెట్టండి, నేను దగ్గర మాట్లాడాలని అనిపిస్తున్నాను. ఎదుటి వాళ్ళకంటే నేను ఎక్కువ మెరుగ్గా ఆత్మీయ జీవితంలో ఎదగాలి, కట్టబడాలనుకుంటాం. మంచిదే, కట్టబడాలి, ఎదగాలి, దేవుని పనిలో వాడబడాలి. అనేకులను లోకంలో ఉన్న వారిని దేవుని సంఘంలో ప్రార్థన నడిపించాలి అని ఆశ కలిగి ఉండడం మంచిదే. కట్టబడే విషయంలో ప్రార్థన సహాయం, పరిశుద్ధాత్మ సహాయం, ఇతరుల ప్రార్థన సహాయం, సంఘ సేవకుల ప్రార్థన సహాయం మనకి ఎంతో అవసరం. అవసరం కాదండి, చెప్పండి, నోరు చెప్పండి, అవసరమే. సహోదరుడు దేవుడు వారు మరణాత ఆ సంఘంలో ట్రైనింగ్ వచ్చినప్పుడు కొన్ని విషయాలు నాకు చెప్పాడు. అన్నా అప్పుడు నేను కొత్త రక్షణ పొందాను, నా దేవుడు వెళ్ళాడు. నా కొరకు ఉపవాసం ప్రార్థన చేసిన సహోదరులను ఆ వ్యక్తిగా వ్యక్తి ఆత్మ కలిగారు, తండ్రి గారు అందరూ ప్రార్థన చేసే సంఘంలో ప్రార్థన చేశారు. దేవుని మహిమ కాక ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎదగాలి, ఆశ ఉంటుంది, దేవుని పని కట్టాలి, దేవుని పని చేయాలి అనే ఆశ ఉంటుంది. ఆ వ్యక్తి కూడా ఆశ ఉంది. అయితే అతన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు, కానీ అతను తప్పిపోయాడు. మళ్ళా పశ్చాత్తాపడ్డప్పుడు ఆ వ్యక్తిని మళ్ళా తీసుకొని కడిగి సోపు కడిగి హిమలాగా చేసి దుఃఖని తెల్లగా చేసి మళ్ళా పరిశుద్ధ ఆనందాన్ని ఇచ్చి పదానప్పుడు శిలోహలో దేవుని సన్నిధి ఉన్నది. ఎక్కడ ఉంది మాట్లాడదాం, ఎక్కడ ఉంది? శిలోహలో దేవుని సన్నిధి. నేనైతే అంతఃపురంలో అనేక మంచి మంచి మ్రాణంలో కట్టిన అంతఃపురంలో ఉన్నాము. దేవుని సన్నిధి ఒక గుడారంలో ఉంటుంది అని ఒక ఆశపడి ఏమన్నాడంటే, దేవా, కృపగల దేవా, కరుణగల దేవా, నీతి న్యాయం జరిగించువాడా, మేమైతే అంతఃపురంలో నివసిస్తున్నాం, సరళి వేసి విడాలో ఉంటున్నాం, నీవైతే ఎక్కడున్నావంటే టెంట్, వర్షం వస్తే ఆ చీర ఉండిపోతే గాలి కొట్టుకుపోయి టెంట్ అది, మందస్థం ఉంది, పదార్థ పాట ఉంది, క్షమించి ఆరోగ్య కథ ఉంది, మన్నా పాత్ర ఉంది, చుట్టూ నేర ఆవరణంగా మందిరం ఆవరణ కూడా ఆ టెంట్తోనే ఉంది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, నేను ఒకే అధ్యాయం గురించి మాట్లాడతాను. ఆ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడడం కాక ఆమె నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ సహాయం కొరకు
కృపగల దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఈ సహాయం మీరు ఎప్పుడు ఏం చేయలేదు ప్రభా. దేనికి పనికిరాని మమ్మల్ని ఈ పేరు సాగి పేరులో సంఘంగా సమకూర్చేవాళ్ళు. రేపు పొద్దున దేవునికి యాజకులుగా ఒక రాజ్యులుగా నేను అప్పగింపడానికి సార్వత్రిక సంఘంలో అందరినీ కూడా కలిపేవయ్యా. యూదులను మాత్రమే కాదు, యెరూషలేము నివాసులనే కాదు, సీయోను కుమారులనే కాదు, 1,40,000 మందినే కాదు, మమ్మల్ని కూడా అబ్రహాము సంతానంగా యేసుక్రీస్తు వంశవారిలో ప్రభావం చేర్చుకున్నాను. మీ అమూల్యమైన మాటలు, రత్నముల వంటి మాటలు, వైడూర్యాల వంటి మాటలు నేను మాటలతో పలుకుగా, మార్చములతో తెచ్చుగా మీరు నాకు తెలుసుకు గ్రహింపు కలిగించి సేవలో 12 కుమారుల దగ్గర పట్టణంలో ఎలాగా ఉంటే ఉంటామో ఆ బంగారు వీధుల్లో అందుకు మమ్మల్ని సిద్ధపరచినటువంటి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నేను వాక్యం అర్థమైనట్టున్నాను. చెప్పబోయేది ఏంటో కూడా ఇది అర్థమైనట్టున్నాను. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయం నేను చదువుతానండి. ఈ అధ్యాయం ఒకటే చదువుతాను, వేరే ఇక్కడికి వెళ్దాం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంలో ఇలా సెలవించాడు, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయంగా బాలుడై ఉన్నాడు. కట్టలో ఆలయము మనుషులకు కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరముకు కావలసిన బంగారు పలికి బంగారమును, వెండి పలికిని వెండిని, ఇత్తడి పలికిని ఇత్తడిని, ఇనుము పలికిని ఇనుమును, కర్ర పలికి కర్రను, గోమేధికురాలను, చక్రపురాలను, విచిత్రమైన వర్ణములు గల పలు విధులైన రాళ్ళను, మిక్కిలి వెలగల నానా విధులైన రత్నములు, తెల్లని చదువురాత్రి విశేషంగా సంపాదించిన చదవండి. బిరుగా నాతోటే పలుకుతుంది నా మాటలు, నాకు అర్థమైతే వాక్యం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన బంధువుల చేత నేను ఆ ఇష్టమైన సుందరం మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును, వెండి నా దేవుని మందిరం నిమిత్తం నేర్చుదరు. గదుల గోడల రేకు మూతులను బంగారం కలిగి బంగారమును, వెండి కలిగి వెండి, పనివారు చేయి ప్రతివిధమైన పనికి 6,000 మణుగుల ఉపయోగ బంగారమును, 14 ఈ సంఖ్య గుర్తుంచుకొని మాకు నష్టం పెట్టుకొని దేవుని మందిరానికి అవసరమైన వెండిని, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతివిధమైన పనికి 6,000 మణుగుల ఉపయోగ బంగారమును, 14,000 మణుగుల ఉపయోగమైన వెండిని ఇచ్చుచున్నాము. ఈ దినం యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడప్పుడు ఇళ్లకు అధిపతి, ఇశ్రాయేలు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులు, రాజు పని మీద నియమితులైన అధిపతులను కలిసి మనోపూర్వకంగా దేవుని మందిరములకు 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల బంగారం, గ్రాములు 20,000 మణుగుల వెండిని, 30,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చితిని. ఆయన చెరువులు వీళ్ళు అందించాడు. తమ యొక్క రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి దేవుని యెహోవా మందిరంలో ప్రకోష్టములో మీదున్న గెర్షోనీయుడైన హిజ్కియాకు ఇచ్చింది. అదే మొదలు చదువుతానండి. ఏమనుకున్నాను, వారు పూర్ణ మనసులో యెహోవాకు ఇచ్చుచుండిరి కనుక వారు అలాగా మనోపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించారు. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం సంపూర్ణంగా
ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించండి. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరం నీకు స్తోత్రార్హుడవై యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. మహాత్యములు, పరాక్రమములు, ప్రభావములు, తేజస్సులు, ఘనతలు నీకే చెందినని యెహోవా రాజ్యం నీది. నీవు అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్య గొప్పతనం నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడు. బలములు, పరాక్రమములు నీ దానములు. హెచ్చించువాడవు నేను, అందరికీ బలమిచ్చువాడవు నీవే. ఆమేన్. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం నన్ను పూర్తిగా ఇచ్చు సామర్థ్యము మా పూర్ణకు మేమేమి ఎంత మాత్రము వాడు, నా చెవులు ఎంత మాత్రము వాడు. సమస్తమును నీ వలనే కలిగే కదా. నీ సర్వ సంపాద్యములు కొంత మేము నీకు ఇచ్చుచున్నాం. కొంత గోరిగాలు వచ్చి గోరిగాలు వాక్యం మీద ధ్యాస కట్టండి. భయం ఉంది. మా భూనివాస కాలము అంటే 15 వచ్చారు. మా పితరుల వలనే మేము నీ సన్నిధి అతిథులను పరమేశ్వరులై ఉన్నాము. మా భూనివాస కాలము నేల అంత అస్థిరమే. స్థిరముగా ఉన్నవాడు అక్కడు లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామమున ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సమస్తాయుధమును నీ వలన కలిగినదే. అంతయు నీదే అయ్యున్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థంతో ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థం హృదయము గలవాడనై ఉన్నానని మనోపూర్వకంగా ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీ జనులు నీకు మనోపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనుల హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశం నిత్యము కాపాడు. వారి హృదయమును నీకు అనుకూలపరచు. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాస్త్రములను, నీ కట్టడలను గైకొనొచ్చు. వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించుటకు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయి. ఇలాగ పలికిన తర్వాత దావీదు, అప్పుడు నీ దేవుడిని యెహోవాను స్తుతించుడి. అందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. యెహోవా సన్నిధిని రాజు ముందరను తలచి నమస్కారం చేసిన తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా ఇవి కూడా పెట్టుకున్నాను. 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి అనారోగ్యంతో కూడా ఇశ్రాయేలు అందరూ సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహుగా సంతోషంతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతన్ని అధిపతిగాను సాదోకుని యాజకుడుగాను అభిషేకించేది. అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదు కుమారుడుగా యెహోవా సింహాసనమునందు రాజుగా కూర్చొని వర్ధిల్లుచుండెను. ఆమేన్. ఇశ్రాయేలు అందరూ అతని ఆజ్ఞ
దావీదుకు బద్దులై ఉండేది. అధిపతులందరూ యోధులందరూ రాజైన దావీదు కుమారుడైన రాజైన సొలొమోనుకు లోబడి ఉండేది. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుట బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావము అతనికి అనుగ్రహించను. ఇంకా 4 వచనాలు కానీ ఇంకొక ముగిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన ఇంట్లో దీవించి మనతో మాట్లాడుతున్నా. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషి మనతో రక్షణ పొందిన వాళ్ళపై పెట్టుకున్నామండి. రక్షణ పొందినప్పుడు పుట్టాము అని దేవుడి వాక్యం తెలియపరచబడుతుంది. ఏమంటుందండి? పుట్టాము. నిన్న యోధర్ పాల్ గారు బాప్తిస్మం తీసుకునేటప్పుడు సేవకుడు కూర్చొని కొన్ని విషయాలు చెప్పారు. అయ్యా, వాడు కొత్తగా జీవిస్తేనే కానీ దేవుడి రాజ్యాన్ని చూడలేడు. లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి నీటి మొదలుగా ఆత్మూలంగా జీవిస్తేనే కానీ ప్రవేశించలేడు. నేను దినాల సహోదరుడు బాప్తిస్మములో పుట్టే దేవుని స్థానంలో దేవుని ఆ యొక్క జీవ గ్రంథంలో పేరు లిఖించబడింది. పుట్టాడు. మనం పుట్టినప్పుడు కూడా మనం ఆయా స్థలాల్లో కావచ్చు, చర్చే కావచ్చు, లేదా ఆ రిజిస్టర్లో మన పేరు రాస్తారు. అట్లాగే దావీదు అనే వ్యక్తి కూడా రక్షణలో పుట్టాడు, పెద్దోడయ్యాడు, తన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అంటే కట్టుకుంటున్నాడు. ఈ కట్టుకునే క్రమంలో మనం కూడా ముందుకున్నాక ఆమె చూద్దామని. అయితే అందరూ కట్టలేదు. నన్ను క్షమించండి, కేవలం ఒక మాట చెప్పాడు. మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఇక్కడ మందిరం స్థాపించి మొదలుకొని వ్యక్తంగా అదే మాట్లాడలేదండి. అనేక కీర్తనలు రాశారు. నేను మాట్లాడాలి. అనేక కీర్తనలు రాశారు. చాలా మంది వాటిని సరైన విధానంలోకి తీసుకున్నారు. కంపోజ్ చేసేవారు. కంపోజ్ అంటే సంగీతం చేసేవారు. కేవలం మాట ఏంటంటే లేత ప్రారంభమైన వాడును దేవుడిని అడిగాను. దేవుడు నాకు అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో సాంగ్ చేయడానికి ప్రపంచాడు. హల్లు చేద్దాం. అలాగే దావీదు కూడా ఎంతో కుమారులు ఉన్నారు. ఇందులో నుండి ఒక 10 పాయింట్స్ మనం చెప్తున్నాను. అదే కాదు అనుకుంటారు. ఏం జరుగుతుంది? రక్షణ పొందినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేఖ ప్రాయం కలిగేవారు. చూడండి, రక్షణ పొందినప్పుడు లేఖ ప్రాయం కలిగేవారు. ఇక్కడ 29 అధ్యాయంలో 1వ వచనంలో దావీదు వెళ్తున్నాడు. తర్వాత అడ్డాతంగా జరిగిపోయి దావీదు జీవులు జరిగిపోయింది. అయ్యా, నా హృదయాన్ని సరిగ్గా కట్టుకోలేకపోతే నా జీవులు ఖచ్చితంగా అయిపోయి ఇది నా పరిస్థితి కట్టాలని ఆశపడ్డాను. చాలా మందికి ఎదగాలి, ఆత్మీయత ఎదగాలి, కట్టబడాలి అని ఆశపడు. కానీ చాలా మంది ఇక్కడ తెలుసుకుంటా అయ్యా అని చెప్పుకుంటూ దేవుడు తమ తీసుకుంటారు. తీసుకుంటారు. ఎవరైతే రాజకీయ పదవి పనిస్తారు చేస్తారో అటువంటి వాళ్ళని తీసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో కట్టబడులో ఆశీర్వాదం, కట్టుటలో ఆశీర్వాదం, కట్టుదల ఆశీర్వాదం, కట్టబడులో కూడా ఆశీర్వాదం. నేను ఒక సంవత్సరం క్రితం తినడంలో ఆశీర్వాదం అనేది అహ్మదాబాద్లో వాకించాను. ఆ వాక్యాన్ని బట్టి ఈ వాక్యం ద్వారా ప్రేరేపడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగా ఆమేన్.
మొదటి వచనంలో అంటున్నాడు, తర్వాత రాజు సర్వ సమాజంలో ఇలా విచారించిన మొదటి వచనం, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేఖ ప్రాయం గలవాడ బాలుడై కట్టబో ఆలయం మనుషులు కాదు, ఇది గ్రహిస్తాం. మన దేవుని యెహోవానే కనుక ఈ పని బహుగా గొప్పది. ఇక్కడ ఒక మాట మనం క్యాచ్ చేయాలండి. బహుగా కొత్తగా రక్షణ పొందిన వ్యక్తి లేత ప్రాయం కలిగిన వాడు ఇప్పుడు తాను కట్టుకోవాలా, ఏం కట్టుకోవాలా, ఏం కట్టాలా నాకు కూడా ప్రయత్నిస్తున్నాం. ఏం కట్టాలా? హృదయం అనే ఆలయంలో, హృదయం అనే ఈ యొక్క ఖాళీగా ఒక మనసుతో కలిగినటువంటి హృదయంలో దేవునికి నివాస స్థలం కట్టాలా, సింహాసనం వేసుకోవాలి. కానీ ఎవరి హృదయంలో వాడు దేవునికి ఆలయం కట్టుకుంటేనే దేవుడు వచ్చి వాళ్ళ హృదయంలో వాళ్ళ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది ఒక మనిషికి కట్టేది కాదు. నేనైనా మీరైనా రక్షణ పొందినాక ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకే క్షేమాభివృద్ధి. అంతే కదండి, ఎవరికి వాళ్ళకే క్షేమాభివృద్ధి. పిల్లలు మీరైనా సరే ఎవరి రక్షణ పొందితే లేఖప్రాయం కలిగిన వాళ్ళు కట్టుకోవాలి. కానీ లేఖప్రాయం కలిగిన వాళ్ళు కనుక అక్కడ ఆ సర్వ సమాజానికి తన కుమారుడిని పరిచయం చేస్తాడు. ఇక్కడ కూడా తండ్రి దేవుడికి కుమారుడు యేసుక్రీస్తు వారు మనల్ని పరిచయం చేస్తున్నాడు. అయ్యా, ఈనాడు లోకంలో పాపంలో ఉన్నారు, ఇప్పుడు రక్షణ మార్గంలోకి వచ్చారు, వీరిని కడదామా, కట్టుచున్నాను, ఆత్మ వలన కట్టుచున్నాను, మీ సహాయం కావాలి. అక్కడ తన కుమారుడు సొలొమోను పరిచయం చేస్తున్నాడు. కట్టబోను మందిరము మనుషులకు కాదు. ఇన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడ వాక్యం వింటున్నాము. మనం కట్టబడుతుంది తలవకుండా, సేవకుల కాదు, సాధకుల సగం కాదు. దేవునికి ఒక ఆలయం, ఒక యాజకుడుగా కట్టబడుతున్నాం. లేదా చాలా వివరించాల్సిన అవసరం లేదు కాబట్టి దేవునికి ఆలయంగా కట్టబడుతున్నాము. ఈ పని బహు గొప్పది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ పని బహు గొప్పది అని కోరుకోవాలి. మొదటి మాట అది ఒక మనిషి మెప్పు కోసం కట్టుకునేది కాదు, ఆత్మీయ జీవితం తెలుసుకోవాలి. దేవునికి నా హృదయంలో ఒక కట్టడం ఏర్పాటు చేస్తే, ఒక సింహాసనం వేస్తే ఆయన వచ్చి ఆశ్చర్యంగా ఉంది, నన్ను పరిపాలిస్తాడు. చాలాసార్లు మాస్టర్ గారు నాకు చెప్తూ ఉంటాడు. గోడ మీద కృషి చేసి ఒక 7 చుట్టూ 8 ఉన్నాయి. ఆ 8 కార్యాలలో సింహాసనం మీద వేసుకున్నాడా, సింహాసనం కింద వేసుకున్నాడా అని నాకు అక్కడ చెప్పకనే ఆ ప్లేస్ చెప్తుంది. కానీ చాలా మంది చూడరు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి లేఖప్రాయం కలిగిన వాడు. ఈ లేఖప్రాయం కలిగిన వాడిలో కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు, నేను దేవుళ్ళు కట్టబడాలి. మనకి సమకూర్చుకోవడం తెలియదు, చిన్నపిల్లలు కాబట్టి మనకు సమకూర్చుకోవడం తెలియదు. అందుకే తన తండ్రిని దావీదు కదా కొన్ని సమకూర్చారు. మన సేవకులు మనకు కొన్ని సమకూర్చున్నారు. అర్థం ఎట్లా, ఏదో నా ప్రాంతంలో నా సాంఘిక కాదు. ఇక్కడ 2వ వచనంలో దేవుడు అన్నాడు దావీదు ద్వారా, 2వ వచనంలో నేను బహుగా ప్రయాసపడుతున్నాను. అదేంటయ్యా, నీ కొడుకు సొలొమోను సింహాసనం కూర్చోని చేయాల్సిన వాడు, దానికి నువ్వు ప్రయాసపడి ఉంది. మందిరం కట్టబడ్డాడు కదా, నువ్వేది ప్రయాసపడి, నీ కొడుకు ప్రయాసపడాలి కదా. ఏమా నీ కొడుకు ప్రయాసపడదు, నువ్వేది ప్రయాసపడింటే పిల్లలు తండ్రితో కాదు, పిల్లల కంటే ఆమె చూద్దాం. సంతోషం ఉందా? సంతోషం ఉందా? ఉందా లేదా? బాబు గారు రక్షించినప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, నేను అంత దగ్గర ఉన్నాను. ఆశ
ఇప్పుడు అది ఆశ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపాడాడు దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, వయస్సు వస్తుంది. ఇక్కడ తండ్రిగా ప్రయాసపడ్డాడు. కట్టేదేమో స్వరూపం, ప్రయాసపడేదేమో ఏమేమి ప్రయాసపడ్డారంటే బంగారం వెండి ఇతరు ఇనుమును కర్రను భూమికలను చెప్పుడాలను రత్నలను 40 మిక్కిలి వెరగల 40 రత్నలు తెల్లగాది విశేషముగా సంపాదించారు. ఆమె చూద్దాం. ఇవన్నీ సంపాదించి ఈ లేఖ ప్రాయం కలిగినటువంటి ఈ వ్యక్తికి అప్పగించాడు తండ్రి. మన తల్లిదండ్రులు కూడా మనకి లేఖ ప్రాయం, నేనే సెలక్షన్ పొంది 14 సంవత్సరాలు ఎక్కువ విలపిస్తున్నా కానీ లేఖ ప్రాయం లేని అవునా కదా, లేఖ ప్రాయం లేని వాడిని ఇంకా నేర్చుకుంటూ అయ్యా తండ్రిగా మీరు నాకు ఏం చెప్తారో వాడాడు నడిస్తేనే రేపు కట్టడంలో కబులు అనేది ఆక్రమణానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏర్పరచబడిన ఆ వస్తువుని మనసులో పెట్టుకోండి, లేక ప్రాయం కలిగిన వాడిని మనసులో పెట్టుకోండి. సంపాదించి పెట్టడం మొత్తం దేవుడు తండ్రి, ఇది మనసులో పెట్టుకోండి. 2వ పాయింట్ వస్తున్నాను. 3వ వచనంలో మరియు నా దేవుడు మందిరములకు కలిగి ఉన్న, అంటే దేవుని మందిరం మీద కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తము సంపాదించే వస్తువులు కాక నా సొంతగా బంగారం వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేది. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. గదులకి గోడ మోతలేకులు కానీ బంగారం వెండిని అన్నిటినీ సమకూర్చాడు. అన్నిటినీ సమకూర్చమే కాదు, వాటితో కూడా చెప్పాడు. ఈ లేఖ ప్రాయం కలిగిన వాడు ఫస్ట్ తల్లి యొక్క చుడుబాటు చూపుతాడు, తర్వాత సెరెలక్స్ లో ఏదో ఒకటిగా అది తింటాడు, ఆ తర్వాత అన్న ప్రసంగోలు అన్నం మెత్తగా తీసి పప్పు నెయ్యి వేసి తినిపిస్తాడు. అట్లాగే ఇక్కడ తూర్పుతో సహా చెప్పి ఆ మందిరం కట్టాలంటే, దేవునికి కావాల్సిన మందిరం కట్టాలంటే ఇదిగో ఇన్ని మనుల బంగారం, ఇన్ని మనుల ఇద్దరు. నేను ఇవన్నీ రక్షణ పొందిన కొత్తలోనే ధ్యానించాను. మణులు గీస కట్టు అంటూ బొమ్మలనేవాడిని, కాకలాగా ఇవన్నీ సంపాదించి యెహోవా ప్రతిష్ఠగా మనోపూర్వకంగా ఇచ్చాను అని చెప్తున్నాను. అయితే అక్కడ సర్వ సమాజంతో కూడా మళ్ళా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా నేను సమకూర్చింది ఇది లేక ప్రాయం కలిగిన వ్యక్తికి దేవుని మందిరం కట్టడానికి నా సహకారం, నా సహాయం చేశా. మీరేమైనా చేయగలుగుతారా? మీరేమైనా చేయగలుగుతారా? ఆ మాట ఎక్కడ చూస్తామంటే 5వ అధ్యాయం వచ్చింది. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఇది భౌతికమైన పేదల ప్రార్థనా మందిరానికి ఇచ్చే విషయంలో అన్వయించుకోవచ్చు. ఆత్మీయ జీవితం మన కట్టబడిలో అన్వయించుకోవచ్చు. ఇచ్చేవారు ఉన్నారా అంటే ప్రార్థన సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఆ రక్షణ పొందిన లేత వయసు కలిగిన వాడికి ప్రోత్సహించి తాను ఎదిగి సంఘాన్ని కట్టేవాడిగా ఆ లేత సమయాలు తీసుకోవచ్చు కూడా. అక్కడ మందిరంలో విడిచిపెట్టారు, ఎదిగారు, అక్కడ ఉపయోగించాల్సింది వాళ్ళు సరిలేరు. కానీ ఆ యాజకుడు ఏం చేస్తాడు? తూకం ప్రకారంగా స్తంభం దగ్గర ఆయన అంత మాత్రమే కాదు, అక్కడ వచ్చే సమాజం కూడా ఒక్క విన్యాసం దగ్గర రాట్లా స్థలం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సమయం దగ్గరికి వస్తున్నాను. అట్లా కట్టబడ్డాడు. దాని వరకు దేశం వరకు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ భూలోకంలో ఉండి పర్వతంలో 12 తూములు కలిగిన పట్టణంలో మనం తీశారు.
అదే చూద్దాం. టైం నాకు తెలియలేదు, దయచేసి 9 నాకు చెప్పండి. అయితే అక్కడ సర్వ సమాజాన్ని కూడా చెప్తున్నాడు, అయ్యా మీరు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? లేదా లేదా పేదలు ప్రాంతంలో సౌండ్ సిస్టమ్ లేదు, జనరేటర్ లేదు, సరైనటువంటి వస్తు సముదాయం, ఇంకా మందిరంలో ఏవేవి కొత్తగా ఉన్నాయి కట్టవలసినవి, మీరు ఇచ్చేవారిగా ఉన్నారా అని ఇక్కడ పరిశుద్ధాత్మ మంత్రం ఇచ్చేవారిగా ఉందా? ఆమె 3వ పాయింట్ 4వ పాయింట్ వస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఏదైతే తను బలపరుస్తున్నాడో వాళ్ళు కూడా సమాజం వాళ్ళందరూ తీసుకొచ్చి మందిరంలో వస్తువులోనికి వచ్చారు. అక్కడ దావీదు సంతోషపడ్డాడు, అక్కడ ఉన్న జనులు కూడా సంతోషపడ్డాడు. ఇదంతా దేనిపైన అంటే జీవముగల దేవుని ఆలయం కట్టుటకు ఒక లేఖ వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి తండ్రి సర్వ సమాజం సంఘం. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎదురేం కాదు కానీ వాక్యం. అయితే 9వ వచనం జరుగుతున్నాండి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చుచుండే కనుక వారు అలాగ మనోపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషం. ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు మనలో ప్రక్షిత కుమార్ గారు రాష్ట్ర గారు వాక్యం చెప్తుంటే, మీరు బంగారం దగ్గర ఉన్నానని ఎమ్మటి ఒక సహోదరి అన్న తీసి కమ్మలు తీసేసి సహోదరి తీసి చాలా మంది ఇచ్చారు. అప్పుడు అక్కడ ఈ వాక్యంలో చెప్పినట్టుగా వీళ్ళు సంతోషించాడు, సర్వ సమాజం సంతోషించింది. వారిని చూసి కొత్త వాళ్ళు కూడా ఈ లేఖన చాలా సపోర్ట్గా ఉంటుంది కదా. వాక్యాన్ని 2 వైపులుగా చెప్తున్నాను, అర్థం చేసుకుని దయచేస్తున్నాను. పరిశుద్ధాత్మ కూడా తెలుస్తాను, నేను హృదయంలో తీసుకున్నాను. అయితే ఇది సంతోషించడమే కాదు, సంతోషిస్తున్న సమయాలలో రాజైన దావీదు మాట్లాడుతున్నాడు. సంతోషం ఇంత సమకూర్పు బేతేలు ప్రార్థన మందిరం పెరిగే కొరకు శాంతిపేటలో 3 స్టేర్లు, ఆ పైన కథలు, ఆ ప్రైజ్ లార్డ్ చెప్పే చేతులు, దేవవృక్షం, ప్రార్థనా గది ఇవన్నీ ఏర్పాటు చేయగలిగిన కారణమే ఉంది. అయితే మీరు చేయవలసింది పట్టుకున్నా చేశారు. అయితే ఒక చేయలేయా అని 5వ పాయింట్గా దాడి చెప్తున్నాను. రాజైన దావిది కూడా సంతోషపడ్డాడు. 10వ వచనం చదువుతున్నానండి. సమాజం సంపూర్ణంగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించెను. దావీదు ఏం చెప్తున్నారంటే, అయ్యా మనం ఇచ్చాము, మందిరం కట్టడానికి కట్టవలసిన వ్యక్తి రెడీగా ఉన్నాడు, లేక కాయ కలిగిన వాడు, ఇతను మంచిగా కట్టగలడు, సామర్థ్యం దేవుడు ఇచ్చాడు ముందుగా చెప్పాడు. కానీ సమకూర్పు మనమే చేయాలి. సమకూర్పు చేసేవన్నీ అయిపోయి దేవుడు అతనికి తోడుగా ఉండడానికి, ఈ పనిలో పనుకుని మనకి రాళ్ళు పెట్టడానికి కానీ, చక్కలు నరకడానికి కానీ, గుమ్మాలు పెట్టడానికి, పెయింట్ చేయడానికి, సిమెంట్ పట్టి చదువుడానికి, అన్నిటికీ కూడా మనకి మన ఈ బలం సారు. ఏ బలం సారు? అసలు లేకపోతే అసలు కాదు, అంతే కదండి. అంతేనా? అయితే స్తుతి శక్తిని ఇస్తుంది. ఆమె చెప్తాం, సాధారణ పాడగొట్టింది, ఆడి పాడగొట్టి తగ్గొట్టేసింది. స్తుతి శక్తిని ఇస్తుంది. ఆమె చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా మనం చేయవలసిన పని ఒక్కటే ఉన్నది. ఏంటయ్యా అంటే, యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించుదును అన్నాడు. దావీదు అక్కడ ఒక నాయకుడిగా ఉండి, ఒక యాజకుడు కాదు కానీ ఆ యొక్క లెవెల్లో ఉండి దేవుడిని కనపరుస్తున్నారు. ఏం కనపరుస్తున్నారంటే, 10వ వచనంలో స్టార్ట్ చేస్తారు.
మా తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరం నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములు సమస్తము నీ వశముని. మహత్యములు, పరాక్రమములు, ప్రభావములు, తేజస్సు, ఘనతయు నీకే చెప్పుచున్నది. ఘనతయు నీకే చెప్పుచున్నది. యెహోవా రాజు నీది. నీవు అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏరువాడవు. బలమును పరాక్రమమును నీ నామము నీ దానములు. హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చువాడు నీవే. మా దేవా, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనోపూర్వముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రం వాడు. ఏ పాటి వాళ్ళయ్యా? కూలినాలు చేసుకునేవాళ్ళం అంతే కదా. కూలినాలు చేసుకునేవాళ్ళం. కానీ స్తోత్రిస్తాను కదా, నిన్ను కనపరుస్తానయ్యా. నీ వల్ల నీ ప్రభావం మనకు వస్తుంది ప్రభా. నాకు ఆత్మధైర్యం ఉంటుంది, ఆత్మ సామర్థ్యం ఉంటుంది, భౌతిక సామర్థ్యం ఉంటుంది. వీటిని కలిగి ఈ పని చేయడానికి నేను కోరుకుంటున్నాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నామయ్యా అని దేవుని స్తుతించారు. స్తుతించడమే కాదు, అక్కడ తనను తాను కనపరుచుకున్నాడు. తను తాను కనపరుచుకున్నాడు. ఏం కనపరుచుకున్నాడంటే 16వ వచనంలో, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టుటకై మేము సమకూర్చి ఈ సమస్తాదాయమును నీ వలన కలిగినదే అంతయు నీచినది. నా దేవా, నీవు హృదయమును పరిశుద్ధం చేయొచ్చు, యథార్థవంతులను ఇష్టపడుచున్నావని నేను దానిని అక్కడ గ్రహించానండి. ఏం గ్రహించాడు సార్? ఇవ్వడమే మాత్రం కాదు, ఆ వేద ప్రయాణాలను వాళ్ళకి సపోర్ట్ చేయడమే కాదు, ఇచ్చే విధానంలో, మందిరం పని చేసే విధానంలో, దేవసేవకులు సహకరించే విధానంలో ఎలా ఇక్కడ వాక్యం చెప్పొచ్చు, ఆడవచ్చు, చేయొచ్చు, పాట పాడచ్చు, బైబిల్ ఎక్కడికో స్మార్ట్ చెప్పొచ్చు, లేదా ఫోన్లో ఇలాగా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎన్నో చెప్పొచ్చు. చాలా దానికి దెబ్బ కలిగింది కాబట్టి తను తాను చూపిస్తూ కట్టబోయే వాళ్ళు చెప్తున్నాడు. సర్వ సమాజాన్ని కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా సమస్తం నీచి దాంట్లో కొంచెం ఇస్తున్నాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతులు ఇష్టపడుచున్నావని. యథార్థం తప్పేది దావీదు, కొట్టాడు దెబ్బ, మళ్ళా క్షమాపణ కోరుకున్నాడు, యథార్థవంతుడిగా మార్చబడ్డాడు. అందుకే ఈ సమకూర్చానికి దేవుడు అంగీకరించాడు. బాబా ఈ సముద్రం ఆ శరీరమైన దాన్ని తీసుకొచ్చిన ఆకాన్ని రాళ్ళపట్టి గోలు వేసేయండి, కుటుంబం మొత్తాన్ని. కానీ దావీదు రాలేదు. కానీ ఈరోజు నిన్ను కూడా అనడు, ఇంకా నేను ప్రేమ కలిగి అంటున్నాడు. దేవా, నీవు హృదయం పరిశోధించను, యథార్థం ఇష్టపరుచుకున్నాను. ఎందుకంటే మనం కూడా, నేను కూడా యథార్థం తప్పిపోతూ సాగుతో మాట్లాడు, సహోదరుల మాట్లాడు, నాకు చెప్పేది అని కూడా విరాటపడదు. ఒప్పుకున్న అధికారం విడిచిపోతే కాచి కుదరదు. అయితే ఇంకా అంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ నీ జనులు కూడా నీకు మనపరంగా చూసి సంతోషించుతున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా,
ఈ భూలోకంలో ఏవేవో నామాలు పిలవబడుతున్నాయి కదా, వాటి పేరు ఎంతో మేము. ఎందుకంటే కట్టవలచ్చేది జీవము గల దేవుని ఆలయం. ఆయన కెరూబులు, సెరూబులు, పటాపట దేవుడు చూడలేక ఆ తేజస్సుని, అటువంటి ఆ తేజస్సు కలిగిన దేవుడు ఈ మందిరంలో రావాలా, ఈ మనిషిని బట్టి హృదయంలో రావాలా. మా పితరులను నేను జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన భక్తిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. 7వ మాట చెప్తున్నాను. తాను అలా స్తుతించడమే కాదు, ఆ సర్వ సమాజంతో ఒప్పింప చేయడమే కాదు, దేవుని దగ్గర తగ్గించుకొని తన కుమారుడు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. కట్టబోయే కుమారుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. రక్షణ పొందిన కుమారుడికి దైవశాఖకు ఆజ్ఞాపిస్తుంటాడు. 19వ వచనం, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాస్త్రములను, నీ కట్టడలను కైకొంచు వాటిని అనుసరించినప్పుడు నేను కట్టవలసిన ఈ ఆలయం కట్టించినప్పుడు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయు. అది మనందరికీ దయచేయబడుతుంది కాక. ఆమె నష్టపోలేక కట్టుకున్నా మనం మందిరం, హృదయం అని మందిరం. ఈ హృదయంలో ఆయన శాసనాలు ఉండాలా, ఆయన ఆజ్ఞలు ఉండాలా. ఉండాలంటే మొదటగా నిర్దోషమైన హృదయం ఉండాలి. అయినా మీరు కూడా బాగా, ఎందుకంటే లక్ష్మణులు ఇక్కడ సీనియర్ చాలా ఉన్నారు, కానీ లేత ప్రాయంగా వాటికి కట్టడానికి ఇస్తున్నారు, సంతృప్తి చేస్తున్నాడు. మీరు ఇంకా మంచి స్వార్థంగా రావాలా, మీ ద్వారా అనేక మంది బెత్తెల ప్రాంతాలకు రావాలా. నేను ఒక హెచ్చరిక చెప్తున్నాను, మనకైనా పజిల్స్ ఆడటం కానీ, చింతపెక్కలు ఆడటం కానీ, అయితే ఫోన్లో గేమ్స్, చిన్నపిల్లలు గేమ్స్, ఇవన్నీ కూడా మీరు చేయట్లేదండి. చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఇవన్నీ మానుకొని ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి దాడి మీద ఎలాగైతే సాధిస్తున్నాడో అలాగా మన కుమారుడికి ఏమైతే దయచేయబడాలో, ఏమైతే ఉంటే గొప్పగా కడతాడు, దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి చెప్తూ అంటున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలు, నీ శాసనాలు. ఆ పిల్లగాడు బైబిల్ ఏమంటున్నాడు, యథార్థ హృదయం దయచేయి. మనిషి ఇంట్లో ఉన్నాడు, మనిషి లేనప్పుడు సాగులు ఉన్నప్పుడు సాగులు లేనప్పుడు కాదు. కానీ ఆ వ్యక్తి దాని మొదలుకొని బేర్షెబా వరకు ఉండేటువంటి ప్రవక్త ద్వారా నడిపించబడాలి. దావీదు నడిపించబడ్డాడు. ఇప్పుడు సొలొమోను ఆ స్థాయికి రావాలంటే ఈయనకి ఏం హృదయం కలిగి ఉండాలంటే యథార్థ హృదయం కలిగి ఉండాలి. 8వ మాట చెప్తున్నాను, అన్ని సమకూర్చారు, ప్రార్థనా సహాయం ఉంది, దేవుని దగ్గర తగ్గించుకున్నారు, ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు తమ హృదయాలు భద్రపరుచుకున్నారు, యెహోవాకు స్తోత్రం చెల్లించారు. అయితే ఇప్పుడు అసలైన విషయంలోకి వచ్చేసారు. ఏందయ్యా దేవుడు ఎట్లా కదులుతాడు? ఎట్లా కదులుతాడండి? అమ్మా సరిగా ఎట్లా కదులుతాడు? దేవుడు ఎట్లా కదులుతాడండి? ఏం దేవుడు మాట్లాడు తెలియదా? ఆ రోజులు బలి ప్రార్థన తప్పుగా అనుకున్నానండి. ముందర మా అందరూ బలి నా వాళ్ళు గెలపడం బయట ఏం చేశాడు, వదిలిచ్చాడుగా. ఇప్పుడు దేవుడికి కదలాలా, ఈ పని ప్రారంభిస్తానికి దేవుడికి కదల. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు వచ్చిపోయేవాడు కదా, కదలాలా, పని ప్రారంభించాలి. అందుకే ప్రభావ నేను రాకి చెప్పడానికి వచ్చినప్పుడు నాకు బాగలేదు, నా నష్టంలో ఉన్నా. ఎవరికి అడిగాను? పరిశుద్ధాత్మ దేవుడు అడిగారు. పరిశుద్ధాత్మ మనం దేవుడు అడిగారు, మనలో ఉంటాను అడిగా. అవసరాలను అడిగారు, ఉన్నారు. ఆమె మనం ఆమె 8వ మాట చెప్తున్నాను. 21వ వచనం, అన్నీ చేసిన తర్వాత వారు 21వ వచనం, వారు యెహోవాకు బలి అర్పించారు. ఈ బలులు కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏ బట్టి అర్పిలా, ఏ బట్టి అర్పిలా, వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. జంతువులకు కొన్ని పేర్లు ఉన్నాయి. ప్రార్థనలో కూడా మనం ఏం పడితే అర్పించకూడదు, సమర్పించుకుంటాం. ప్రభు అది ప్రతిష్ఠించుకున్నాడు. ప్రభు ఈ మందిరంలో విడిచిపెట్టుకోరు. ప్రభు ఒక ఫోటో కూడా ఆడదు. ప్రభు ఆడ వాళ్ళ కనపడదు, నేనే కనపడదు, నేను సిగ్గు తెచ్చుకుంటుంది కదా, నేను సిగ్గుతుంది కాబట్టి వచ్చిందండి. దేవుడికి మేము కలుగుతున్నారు. ఆమె అయితే ఇక్కడ 21వ వచనంలో యెహోవాకు బలి అర్పించి మరునాడు
దహన బలిగా 1000 ఎద్దులను 1000 గొర్రె పొట్టేళ్లను 1000 గొర్రెలను వాటి ప్రాణార్పణతో కూడా ఇశ్రాయేలు అందరూ సంగీతంగా అర్పించింది. ఇందులో ఒక మర్మం దాగింది. అదేంటయ్యా, సమకూర్పు చేసేది దావీదు, కట్టేది సొలొమోను, మేరేగా అర్పించరా? ప్రార్థన సహాయం చేయరా? నేను బలహీనతలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, నా పిల్లగాడికి ఉద్యోగం లేదు, నా బాధల్లో ఉన్నా, సహాయం చేయరా? డబ్బిస్తేనే సహాయం చేసినట్ట. లోతు ఇబ్బందుల్లో ఉన్నాడు. దావీదు కుటుంబీకులు, భార్య పిల్లలు అంతమంది తన ఇబ్బంది 300 మంది సైన్యంలో ఉన్నటువంటి వారు కూడా ఫిలిస్తీన్లు తీసుకెళ్ళినప్పుడు కొంతమంది వెళ్ళారు, కానీ కొంతమంది వెళ్ళలేదు. కానీ దావీదు ఏం చేశాడు? అందరికీ సమానంగా పంచాడు. ఇబ్బందుల్లో ఉన్న వానికి ఈ బలి ఆ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి విధానాలు మనం కూడా ఇతరులకు ఆ బలి ప్రార్థన సహాయం చేయడం కాక ఆమె చెప్పారు. కల్మషం అక్కడ చెప్తున్నానండి. ఏమంటారంటే 1000 ఎద్దులను 1000 గొర్రె పొట్టేళ్లను 1000 గొర్రె పిల్లలను వారి ప్రాణార్పణతో తింటుండగానే ఇశ్రాయేలు అందరూ సంఖ్యకు తగినట్టుగా అర్పించింది. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహుగా నాకు అప్పులు నేను అప్పులను ప్రార్థించాను. అప్పులు ఎందుకు పెరిగాక నేను ప్రార్థన చేస్తే ఆ సభలు పైకి వేసాను. సంతోషపడతాను అక్కడ కంపల్సరీ పడతాను. నేను సంతోషం విషయం నేను దేహాలు బట్టి అటు ఇటు ఉన్నప్పుడు ప్రార్థన ప్రార్థన అప్పుడు చిన్న వేపమ్మనే అమ్మ అంటే చాలా గౌరవించేవాడు. ఇప్పుడు బాగా చదువుకుంటూ ప్రార్థనకు వస్తాను, ఇంటికి వస్తాను కుటుంబం కట్టబడింది. రామ ప్రార్థన చేసిన కొన్ని సాక్ష్యాలు మీరు కూడా ప్రార్థన ఆ ప్రార్థన సహాయమే ఆ 1000 గొర్రెలు అప్పుడే ఆ ప్రాణార్పణ చేయబడినటువంటి ఆ సంగీతంగా అర్పించినప్పుడు మూర్ఖుడును పశుప్రాయుడును ఆయన లోపల తిరుగుతున్న నేను ఈ పెద్దల ప్రాధాన్యంలోని ఆ ప్రాణార్పణ అదే తీసుకొచ్చింది. వాక్యాన్ని గమనించింది, పరిశుద్ధాత్మ రిసీవ్ చేసింది. అలాగే చెప్తాను. అలాగే అర్పించినప్పుడు ఏం చేశారు అంటే ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహుగా సంతోషించి అన్నపానాలు ఇచ్చారు. బలిచిన గట్టగా మాసం ఉంది కాబట్టి అన్నపానాలు పెట్టారు. కానీ అది కాదు గొప్ప విషయం. వారితో కలిసి సంతోషించి అన్నపానాలు కూర్చోవడం గొప్ప విషయం. అంత మాత్రమే కాదు, దావీదు కుమారుడు సొలొమోను రెండవసారి పట్టాభిషేకం. ఎందుకు రెండవసారి పట్టాభిషేకం చేయాల్సిందంటే ఈ లేత ప్రాయం కలిగిన వాడు విడివిడి జ్ఞానంతో సొంత పనులు లేకుండా ఆ వాక్యానికి విరుద్ధంగా దేవుడు నియమించిన కట్టడానికి విరుద్ధంగా ఏమైనా చేస్తాడేమో అనుభవమైన సాగుల ద్వారా నీతి మాటలు బోధించడం ద్వారా మరలా ఈ లేత ప్రాయం కలిగిన వాడు నేను ఆశిస్తుని పొందాను. నా ఆలోచనలన్నీ ఆయన శాసనాల మీద ఆయన కట్టల మీద ఉన్నారు, కానీ నా సొంత అభిప్రాయాన్ని నిలవకూడదు. అక్కడ మళ్ళా పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేయడమే కాదు, అక్కడ ఒక యాజకుడిని ఆయనకు నియమించాడు. ఆ యాజకుడు ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. సొలొమోను తన తండ్రి దావీదు కుమారుగా యెహోవా సింహాసనమునందు రాజుగా కూర్చుంటూ బతిలేరు. ఇశ్రాయేలు అందరూ అతనికి ఆజ్ఞకు బదులై ఉన్నారు. ఆ పై వర్షంలో చదివితే 2వ వచనంలో రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగా సాధకుని యాజకునిగా అభిషేకించారు. ఈ లేత ప్రాయం కలిగిన వారికి గైడెన్స్ ఇచ్చేదానికి, నడిపించేదానికి, ఆత్మ సహాయం చేసేదానికి నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సాగులాంటి వాళ్ళకి అవసరం లేదు. నాగా యాజకుడే. ఇప్పుడు కొత్తగా మొదలు
పాల్గొని బాప్తిసం పొందాడు. గైడెన్స్ చేయండి. లోపల తిరిగి వచ్చాడు, అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాడు. చాకచక్యం కలిగినవాడు, తెలివి కలిగినవాడు. కానీ దేవుడిలోకి ఇతరులు వెళ్ళడానికి తెలియలేదు కనుక ఒకరు ఎవరో కూడా గైడెన్స్ తీసుకోవాలి. అప్పుడు వారు ఉన్న చురుకుతనం, వేడి రక్తం, ఆత్మవిశ్వాసం, ఇంకా కార్పొరేషన్ మండలాన్ని కట్టడానికి ఇంకొక వ్యవస్థ ముగిస్తుంది. దానికి పరిగణించి అయిపోయింది. నేను చదివేవరకు అయిపోయింది. 9వ మాట 25 రోజులు చదువుకుని యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుట బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజుకైనా కలుగుని రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించారు. ఇప్పుడు ఈ సమకూర్పు చేయడం వల్ల, సహాయం చేయడం వల్ల, దేవునికి స్తోత్రం చేయడం వల్ల, దేవునికి బలు అర్పించడం వల్ల ఒక కొత్తగా రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎలాగ కట్టబడతాడో, ఈ లేత ప్రాయంలో సొలొమోను దేవుని ఆలయం, జీవం కలిగిన దేవుని ఆలయం ఎలా కట్టగలుగుతాడో అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ, అతని దావీదుకి, సర్వ సమాజానికి, అక్కడ వచ్చిన సొలొమోనుకి, ఈ సంఘంలో అందరికీ కూడా సాగుతుంది. విశ్వాసం, సామాన్య విశ్వాసం, విశ్వాసం ఇక్కడ చెప్పబడిన అన్ని విషయాలు. ఈ కొలమానము, ఈ కొలతలు ఎందుకు నేను చెప్పొచ్చానంటే అక్కడ వాడబడినటువంటి ఈ విషయం రాయబడింది అంటే దావీదు వలె బలహీనుడైపోయి పట్టబడతానేమో, పాపం ద్వారా కట్టబడతామేమో, అసూయ ద్వారా కట్టబడతామేమో ఎరిగి, లేదా మనకున్న అహంభావాన్ని బట్టి కట్టబడతామేమో. అటువంటి సమయాల్లో దావీదు వలె పశ్చాత్తాపడితే దేవుడు విషయంలో మాట్లాడాల్సిన దేవుడు ఆడపడ లేక గాలి వాళ్ళ చేత కొట్టబడి కదా. ఈయనకి ఏమి ఆధారం లేదు దావీదుకి. ఇప్పుడు అతడానికి పెళ్లి సమకూర్చని చెప్తున్నాడు, కానీ అంతకుముందు ఏం లేదు. అందరూ పెట్టిపోయారు, బెల్లం కూర్చొని పడుకు తీరే చెప్తున్నాడు. నేను కూడా చెప్తున్నాను, ఆ ఏడుపు మంచిదే ఉంది కాక ఆమె చెప్పండి. ఆడలేదు లేదు, రోత శ్రేష్ఠ కనిపెట్టాడు అని చెప్తుంటే ఏడవరా అంటే నేను చెప్తే ఏముంది మరవలేగా మంచిది. దావీదు ఏడ్చాడు, క్షమాపణ పొందుకున్నాడు. అక్కడ చెప్పబడి ఆదరణ లేక గాలి బాణ చెప్పబడిదానా. ఇందులో ఈ 29 అధ్యాయాలు ఏవేవైతే 24 రాళ్ళు, 9 వజ్రాలు, రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో ఇది కడతా అని ఏషియాలో 35 అధ్యాయాలు ఉంటుంది. అంతే కదమ్మా. ఆదరణ లేక గాలి బాణ కొట్టబడిదానా, నేను నీలాజ్యములతోనూ నా రక్తములతోనూ మణి మాణిక్యములతోనూ నేను కట్టుతా. ఆమేన్. ఆ కట్టబడే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి రాళ్ళు, విలువగల రత్నాలు, బంగారం, వెండి, ఇనుము, కర్ర, ఇవి మన హృదయమైన ఆలయంలోకి అవసరం. కొలతలతో సహా దహన బలులతో దేని వ్యక్తి దహన బలులు చేస్తున్నామో ఇంపార్టెంట్ ఇచ్చాడు. యేసు ప్రభుని మందిరంలో పేరు పెట్టాలని అక్కడ బలిచ్చినప్పుడు ఒక గోపేరని పావురాన్ని తీసుకెళ్ళాడు. అబ్రహాము అక్కడ కొడుకుని బలిచ్చినప్పుడు అక్కడ ఒక గొర్రె పుట్టేని దేవుడు సిద్ధపరిచాడు. మన హృదయం అనే ఆలయం దేవుని కోసం కట్టడాక ఏ బలి అర్పిస్తున్నాం, ఏ విధమైన బలి అర్పిస్తున్నాము, ఏ కొలతలు కలిగిన బలి అర్పిస్తున్నాం. రేపొద్దున పునాదులు గల ఆ పట్టణంలో కొన్ని కొలతలు ఉన్నాయండి. అందుకే ఈ కొలతలు 29 అధ్యాయం దావీదు ద్వారా మళ్ళా చెబుతున్నాడు. చివరిగా ఈ యొక్క మాట చెప్పి వినిపిస్తాను. ప్రకటనలో 21 అధ్యాయంలో 16వ వచనం
నేను చదువుతానండి. ఆ పట్టణము సత్యమైనది, దాని పొడవు వెడల్పు సమానము. అతని కొలగలతో ఆ పట్టణం కొలవగా దాని కొలత 750 కోసులైంది. ఈ మొత్తం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను రక్షణ పొందిన కొత్తలో దేవుడి మధ్యలో పడేసాను హైదరాబాద్. అందరు నిద్రపోతున్నాను. నేను లేచి ఇందయా నాకు పరిస్థితి అని ఈ మొత్తం పొడుపు పెద్ద పిక్చర్ పట్టణాన్ని లేచి ఇక్కడికి వచ్చిన దైవసేవకులు కూడా చూపించారు. అయితే ఇందాక చదవబడిన లేఖనాల్లో ఉన్నటువంటి కొలతలో అక్కడ 7 రత్నాలు, బంగారం, వెండి, కర్ర, ఇనుము ఏవైతే అవసరమైనో హిందూ సంబంధం భూలోకంలో మానవ హృదయంలో దేవుని ఆలయం కట్టుకోవడానికి రేపొద్దున ఈ మట్టి మనిషి మహిమను ధరించుకొని ఆ ఉండబోయే పట్టణంలో కొన్ని కొలతలు, కొన్ని రాళ్ళు, కొన్ని నాలుగుమైనటువంటి అమూల్యమైన రత్నాలు కూడా ఉన్నాయి. దానికి సాదృశ్యంగానే మన ఆత్మీయ జీవితం పర్వతం కలుగుతుంది. చదువుతున్నాడు నేను ఆ పద్యంలో వచ్చింది. ఆ ప్రకటనలో 8 వచ్చింది. ఆ పట్టణ ప్రాకారం సూర్యకాంతంతోనూ కట్టబడిను. ఆ పట్టణం స్వచ్ఛమైన స్ఫటికముతోనూ సమానమైన శుద్ధ శుభ్రంగా ఉంది. ఆ పట్టణ ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నాలతో అలంకరించబడిను. మొదటి పునాది సూర్యకాంతంలో, 2వ నీలము, అలాగే 12 రకాలైనటువంటి వైడూర్యాలు, మాణిక్యాలు, ముత్యాలతో కట్టబడినటువంటి ఆ గుమ్మముల పట్టణంలో మనం సంచరిస్తాం. ఎప్పుడు సంచరిస్తామంటే ఈ లేఖ ప్రయాణం కలిగిన వాటికి ఇలాగే సపోర్ట్ చేసేటువంటి తండ్రి కావచ్చు, సర్వ సమాజం కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు కావచ్చు, ఎన్నిటినీ ఆ లేఖ ప్రయాణం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే స్వీకరిస్తాడో అతడు దేవుని పరిశుద్ధ నివాసములు ఆలయంగా అంటారు. తన ద్వారా కట్టబడేటువంటి మందిరములు, ఆ మందిరం కట్టబడలేక ఊరకుండాలని చూడగా ఏ వ్యక్తి కూడా నేను అంటే ఆ ఊరి చివర సియోను లూథరన్ చర్చ్ దాంట్లో ఒక చిన్న పరిమితిగా అక్కడ ఎవరు వాడుకున్నాడు. అది కాకుండా అక్కడ కట్టే అయిపోయింది. బంధం వేసేది రోజు నాకు తల్లిగారు మనం కట్టాలి, ఇంకో కట్టిందేం కాదు, మనం కట్టాలి, దానికి సిద్ధపడుతుంటా. ఈ కట్టడం తల్లిగారి ద్వారా ఏం మాట్లాడుతుందో నేనైతే ఏదైతే సిద్ధపడినాను పరిశుద్ధాత్మ ద్వారా ఈ కట్టడం రేపొద్దున పరలోకంలో మనకు ఉపయోగపడుతుంది కాక ఆమె చూద్దామండి. ఆమె చూద్దాం. హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడ, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడ, అపరచిపోయిన పాదములు గలవాడ, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడ, అపరచిపోయిన పాదములు గలవాడ, విస్తార జలనదుల శబ్దం కలిగిన విస్తార జలనదుల శబ్దం కలిగిన మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, ఆనందగానాలతో నీ ఆరాధన చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామం పూజింపనా, మహిమ ఘనత ప్రభావములు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నామయ్యా, ఆరాధించనా నా ఆత్మనగా, ఆరాధించనా నా ఆత్మనగా. ఆమేన్. దేవుడికి ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన అందరూ ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ సమయం
ఆత్మీయ గారికి ఆహ్వానిస్తున్నాను. అవునే అంత మాత్రమే కాదండి, ఫేస్బుక్లోను యూట్యూబ్లోను చిన్నపాటి సువార్త ఈ పనికిరాని వారి ద్వారా దేవుడు కొన్ని మాటలు నేను వాపస్ కట్టడంగా ఫేస్బుక్లో అనేక విషయాలు కూడా